మాఘ బహుళ అమావాస్య మంగళవారం 17వ తేదీ ఫిబ్రవరి 2026 సంవత్సరం రోజున మరి కంకణాకారం సూర్యగ్రహణం అనేటువంటిది సంభవించబోతోంది. శతభిష నక్షత్రంలో ఈ సూర్యగ్రహణం సంభవిస్తోంది. ఇకపోతే ఈ సమయం ఏమిటనంటే సాయంత్రం 5:31 నుండి మరి సాయంత్రం 5:57 వరకు ఇది ఉంటుంది. సూతక కాలం భారతదేశంలో లేదు. ఎంచేతనంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనబడదు కాబట్టి. ఇకపోతే ఈ సూతక కాలంలో ఎలాంటి ఆహార నియమాలు కానీ ఏమీ పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఈ గ్రహణ ప్రభావము ఏమైనా ఏ రాశిపైన ఉంటుందా అని కనుక చూసుకున్నట్టయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కర్కాటక రాశి గారికి, కుంభరాశి గారికి, సింహరాశి వారికి కొంతవరకు జాగ్రత్త పడాల్సి వస్తుంది ఆ సమయంలో. ఇకపోతే మిగతా రాశుల వారికి చూసుకున్నట్టయితే ఎటువంటి పెద్దగా ప్రమాదం ఉండదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సూర్యగ్రహణ సమయంలో తప్పకుండా మీరందరూ కూడా పితృక్షాలకు వాళ్ళకి ఏదైనా నైవేద్యాలు పెట్టడం, వాళ్ళకి ఏదైనా తర్పణాలు చేయటం ఇలాంటివి చేస్తే పుణ్యం పురుషార్థం. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో ఆ టైంలో బగళాముఖి అమ్మవారిని ధ్యానించటం అనేటటువంటి కూడా చాలా అద్భుతమైనటువంటి విశేషంగా చెప్పవచ్చు. అంచేత మీరు దయచేసి ఆ సూర్యగ్రహణ సమయంలో ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానం వాచం ముఖం పదం సంబన జిహ్వాం కీలయ బుద్ధిం వినాశే హ్రీం ఓం స్వాహ అని మాత్రం మీరు పదే పదే కనుక చదువుతున్నట్టయితే తప్పకుండా మీకు అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి. శత్రు విజయం కూడా కలుగుతుంది, ఆర్థిక లాభం కూడా కలుగుతుంది, సంతానం కలుగుతుంది, రకరకాలైనటువంటి శుభాలు అనేటువంటిది మీకు సంప్రాప్తం అవుతాయి. ఈ మాత్రం చేయండి. మరి ఆ భగవంతుడికి మీరు పూజిస్తున్నటువంటి భగవంతుడికి ప్రతిరోజు కూడా ఎలాగైతే మీరు చేస్తుంటారో నైవేద్యాలు అవన్నీ పెడుతుంటారో కొంతవరకు తర్వాత నైవేద్యం పెట్టుకుని ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని ఆ తర్వాత స్నానాదులు ముగించి మరి అక్కడ భోజనాదులు కనుక చేసుకున్నట్టయితే మంచిది. మాంసాహారం తినకపోతే మంచిది. ఆ రకంగా మీరు ప్రవర్తించండి. తప్పకుండా మిగతా కాలం అంతా బాగుంటుంది. కాకపోతే చంద్రగ్రహణం గురించి మాత్రం 2 వారాల తర్వాత మళ్ళీ చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటి అనేటువంటి విషయం నేను చెప్తాను. ఈ యొక్క చంద్రగ్రహణ కాలంలో మనకి కుంభరాశిలో కనుక తీసుకున్నట్టయితే పంచగ్రహాలు కూడా కలుస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా కుజుడు కూడా ఉన్నటువంటి పరిస్థితులు, చంద్రుడు కూడా శతభిష నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మనం కొంతవరకు ఇవన్నీ నియమాలు పాటించడం అనేటువంటిది మంచిది.